ఏ శుభకార్యానికైనా శుభారంభం ఈఎంఐలు అంటే లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐలు కట్టకుండా ఇప్పటికీ చాలా మంది సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు మనం రోజు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా సరే ఈఎంఐ కట్టలేని పక్షంలో కొన్ని ఆల్టర్నేటివ్ స్టెప్స్ ఉన్నాయి, కానీ అవి ఎవరు పాటించకుండా వాళ్ళు కాల్ చేయడమో లేదంటే ఇంటికి రావడమో లేదంటే ఆర్బీఐ రూల్స్ పాటించకపోవడమో చేయడం వల్ల వీళ్ళు భయానికి గురైపోయి అయ్యో నేను లోన్ కట్టలేకపోతున్నాను, నా పరువు పోతుంది, నా ఫొటోస్ అన్ని కూడా వేరే వాళ్ళకు పంపించడం జరుగుతుంది, లేదంటే ఇలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, కుటుంబ సభ్యులను డిస్టర్బ్ చేస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు రావడం జరుగుతుంది అని చెప్పేసి చాలా భయపడిపోయి ఏం చేయాలో తెలియక కొంతమంది సూసైడ్స్ అనేవి చేసుకుంటున్నారు. అలాంటివి చేసుకుంటున్నప్పుడు మనకు లీగల్గా ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి, ఏం చేస్తే మనకు న్యాయం జరుగుతుంది, అదేవిధంగా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఈఎంఐ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు మనకు కరెక్ట్ టైంలో కాల్ చేయడము, అదేవిధంగా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ కాకుండా ఒక మంచి వేలో అడగడము, ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ముందుగా ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే ఒకప్పుడు అబ్బాయిలు కాల్ చేసి ఏం బై ఎప్పుడు కడతావు ఈఎంఐ, ఇన్ని రోజులు అయింది ఈఎంఐ కట్టట్లేదు ఏంటని చెప్పేసి బెదిరించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే లేడీస్ ని రిక్రూట్ చేస్తున్నారు. ఆ లేడీస్ ఏంటంటే చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు నువ్వు మగవాడివేనా, అసలు నీకు కట్టే ఇది లేనప్పుడు ఎందుకని లోన్ తీసుకున్నావు, కట్టలేనప్పుడు ఎందుకు నీకు ఇలా ఇలా అని చెప్పేసి చాలా గలీజ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఒక లేడీ ఒక అబ్బాయిని అలా అనేసరికి అతను దాన్ని తీసుకోలేకపోతున్నాడు. మేడం అని చెప్పేసి ఇతను ఎంత సంబోధిస్తున్నప్పటికీ కూడా అక్కడి నుంచి వచ్చే మాటలు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఉండడం అనేది అతను మనస్తాపానికి గురి కావడం జరుగుతుంది. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే బేసిక్ గా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే వారు కాల్స్ చేయడం కానివ్వండి లేదంటే మాట్లాడడం కానివ్వండి చేయాల్సిన పరిస్థితి. అంతేకాని చాలా మంది ఆ టైం దాటిన తర్వాత కూడా రాత్రి 10 గంటలకు లేదంటే 12 గంటలకు ఇక ఇష్టం వారికి నచ్చిన టైంలో కాల్ చేసి ఇబ్బంది పెట్టడము, లేదంటే వాట్సాప్ లో మెసేజ్లు ఫార్వర్డ్ చేసి నీ పరువు తీసేస్తాను, నీ ఫోటోలన్నీ మార్క్ చేస్తాను, తర్వాత మీ కుటుంబ సభ్యులకు పంపిస్తాను, ఇలా నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి చెప్తాను అని చెప్పేసి వారిని భయాందోళనకి గురి చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఇదొక వర్షన్. ఇక ఇంకొకటి ఏంటంటే వారు ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో 6 o'clock కి 7 o'clock కి ఇంట్లో ఉంటారు అని చెప్పేసి ఆ టైంకి డైరెక్ట్ ఇంటికి రావడము, డోర్ నాక్ చేసేసి ఇంట్లో కూర్చొని నువ్వు డబ్బులు ఇస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాము, లేకపోతే కదలము, నువ్వు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మరి ఎందుకని లోన్ తీసుకున్నావు అని చెప్పేసి వారిని ఇష్టానుసారంగా మాట్లాడము, వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు పిల్లల ముందు అతన్ని చాలా డీగ్రేడ్ చేస్తూ మాట్లాడము, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం వల్ల కొంతమంది తట్టుకోలేక లైఫ్ అనేవి క్విట్ చేయడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే మనకి ఇందులో చాలా సెక్షన్స్ ఉంటాయి, చాలా కేసులు ఉంటాయి, దాని పరంగా వెళ్ళాలి. ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళేసి సార్ నేను ఈ ఆర్థిక స్తోమత వల్ల నేను కట్టలేకపోతున్నాను, నా సిచ్యువేషన్ ఇది, నా జాబ్లో ఇలా జరిగింది, లేదంటే నాకు ఈ సాలరీ సరిపోవట్లేదు, దీనివల్ల నాకు కొంచెం టైం డ్యూరేషన్ అనేది చాలా అవసరం ఉంటుంది, నాకు కొంచెం టైం డ్యూరేషన్ ఇవ్వండి అని చెప్పేసి మీరు పర్మిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ అది జరగని పక్షంలో మీరు కోర్టు నుంచి ఒక నోటీస్ పంపించి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్ని రోజుల పాటు ఇన్ని నెలల వరకు కూడా మేము లోన్ కట్టలేని సిచ్యువేషన్ కాబట్టి ఆ టైం వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది కూడా కోర్టు మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మీరు లీగల్ అడ్వైజర్ ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది అడ్వకేట్స్ కి డబ్బులు ఇవ్వాలి, వారికి డబ్బులు పెట్టే బదులు ఏదో ఒకటి చేసుకుందాము, లేదంటే నెంబర్లు మార్చేసుకుందాము, ఇలా అంటే అది కుదరదు. ఒక లీగల్ అడ్వైస్ తీసుకున్నంత మాత్రం చాలా ఫ్రీగా లీగల్ అడ్వైజెస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాంక్ మేనేజర్స్, తర్వాత నెక్స్ట్ ఒక నోటీసు, తర్వాత నెక్స్ట్ మీరు ఒక టైం డ్యూరేషన్ తీసుకున్నప్పటికీ కూడా వారి ఆగడాలు ఆగట్లేదు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ ఏ బ్యాంకు నుంచి అయితే ఆన్లైన్ కానివ్వండి, లేదు అనుకుంటే బ్యాంక్స్ అయినా కానివ్వండి, ఎక్కడి నుంచి అయితే మీరు లోన్ తీసుకున్నారో అదే బ్యాంకుకి సంబంధించిన ఎవరైతే
హైయర్ అఫీషియల్స్ ఉంటారో, ఎండి కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, అలాంటి వాళ్ళ మీద డైరెక్ట్ గా కార్నర్ చేస్తూ ఆ వ్యక్తి గనక, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి గనక ఆ అవమానాలు తట్టుకోలేక చనిపోయి ఉంటే దాన్ని మనం ప్రజెంట్ చేస్తూ ఎవరైతే ఆ కంపెనీ కి సంబంధించిన చైర్మన్ కానివ్వండి, ఎండి కాని ఉంటారో అతని మీద మనము కేసు ఇలా సూసైడ్ చేసుకున్నారు, ఈ కంపెనీ నుంచి వచ్చిన కాల్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ వేధింపులు, ఇంటికి వచ్చి చేసిన వేధింపులు కానివ్వండి, లేదంటే కుటుంబ సభ్యులకు అతని గురించి చెప్పడం కానివ్వండి, లేదు అంటే వాళ్ళు ఏదైతే చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో నిలబెట్టేసి ఈ అతని యొక్క ఆర్థిక పరిస్థితిని, అదే విధంగా అతని యొక్క జీవన శైలిని అంతా కూడా తక్కువ చేసి మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ తట్టుకోలేక ఈ పర్సన్ చనిపోవడం జరిగింది అంటూ చాలా అన్ని ఎవిడెన్సెస్ ని కలెక్ట్ చేసేసుకొని అవి కనుక మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ అతనికి ఒక నోటీస్ సర్వ్ చేసేసి ఇలా చేశారు అని అంటే ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి. ఇక ఇందులో డిఫామేషన్ కేసు కూడా వేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏవైతే మీను పరువు తీసేలాగా అందరి ముందు మాట్లాడడం కానివ్వండి, లేదు అంటే వాట్సాప్ లో మనకు సంబంధించిన డీటెయిల్స్ వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేసి వీళ్ళు కట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నారు, వీళ్ళు కట్టకపోతే మీరే కట్టాలి అని చెప్పేసి ఇలా ఇష్టానుసారంగా మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం, ఇదంతా కూడా ఆ పర్సన్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని అంతా కూడా అందరి ముందు బహిర్గతం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా డిఫామేషన్ కేసు వేసుకోవడానికి ఉంటుంది. ఇకపోతే ఎప్పుడైతే ఇలా చేసినా కూడా చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఎవిడెన్సెస్ ఏమేమి కలెక్ట్ చేసుకోవాలి అంటే, వాళ్ళు కాల్ చేసినప్పుడు వాట్సాప్ కాలే చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. మీరు వాట్సాప్ కాల్ చేస్తున్నప్పుడు వారికి ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు కాబట్టి దాని నేపథ్యంలో వాట్సాప్ లో మనం కాల్ రికార్డ్ చేయడానికి ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కాల్ చేసినప్పుడు దాన్ని రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు మెసేజ్లు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ మెసేజ్ అన్నింటినీ కూడా కాపీ చేసి పెట్టేసుకోండి. ఇకపోతే వాళ్ళు ఏ టైమ్స్లలో కాల్ చేస్తున్నారో దాన్ని కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు దాన్ని వీడియో తీసుకునేలాగా దాన్ని మొత్తం కూడా మీరు సీసీ కెమెరాలు ఫిట్ చేసుకుంటారా, లేదు అంటే మొబైల్లోనే క్యాప్చర్ చేస్తారా అనేది అది మీ యొక్క అప్పుడున్న సిచ్యువేషన్ ను బట్టేసి అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కంపల్సరిగా శిక్షకు అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే రికవరీ ఏజెంట్స్ అంటే వాళ్ళు రోజుకొక్కరు వస్తారు, ఈ రోజు ఒక పర్సన్ వస్తారు, రేపు ఇంకొక పర్సన్ వస్తారు. సో వాళ్ళ మీద మనం కేసు డైరెక్ట్ గా పెట్టడానికి స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి డైరెక్ట్ గా కంపెనీ యొక్క చైర్మన్ కానివ్వండి, ఎండి కానివ్వండి, వారిని కార్నర్ చేస్తూ మనం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ ఉంటుంది. దాంతో పాటు లోన్ కట్టలేని సిచ్యువేషన్ ఉంటే మీ సిచ్యువేషన్ అంతా కూడా చూసిన తర్వాత ఒకవేళ లోన్ కట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు, ఇంకా వదిలేసేయండి, మీరు చేసిన అవమానం వల్ల అతను ఇలా జరిగిపోయింది, లేదు అంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది కాబట్టి అని చెప్పేసి ఆ లోన్ కూడా పూర్తి స్థాయిలో క్యాన్సల్ చేసే అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. కాబట్టి చాలా స్టెప్స్ ఉన్నాయి. అలా కాకుండా ఈ మధ్య కాలంలో లేడీస్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటే మా మీద ఏం కేసు పెడతారో అని చెప్పేసి భయపడి చాలా మంది బాయ్స్ ఏం చేస్తున్నారంటే మాట్లాడడానికి వెనక ముందు అవుతున్నారు. అలా కాకుండా మేడం మీరు ఆర్బీఐ రూల్స్ పాటిస్తున్నారా లేదా, ఆర్బీఐ రూల్ ప్రకారంగా ఏ టైం నుంచి ఏ టైం వరకు మాకు కాల్ చేయాలి, అదే విధంగా మీరు రిక్వెస్టింగ్ మోడ్ లో మమ్మల్ని డబ్బులు రిక్వెస్ట్ చేయాలి తప్పించి మీరు ఎట్టి పరిస్థితుల్లో డిమాండ్ చేయడానికి మాత్రం లేదు. నేను కడతాను అని చెప్తున్నాను కానీ కట్టే సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఒక లెటర్ రాసి ఇవ్వమన్నా కూడా నేను రాసిచ్చేయడానికి అవకాశం ఉంది, నేను రాసిస్తాను అని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు వినకపోతే నేను ఇప్పుడు ఏ విధంగానైతే చెప్పానో ఆ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసేసుకొని మనం ఒక లీగల్ అడ్వైజర్ని అప్రోచ్ అయ్యి మనం వాళ్ళ మీద కేసు ఫైల్ చేసేదంటే ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ పడుతుంది, దాంతో పాటు ఫైన్ పడుతుంది. అదే విధంగా మన యొక్క లోన్ కూడా ఖచ్చితంగా మొత్తం మాఫీ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. ఇన్ని ఉండంగా కూడా, ఇన్ని వెసులుబాట్లు ఉండంగా కూడా చాలా మంది ఇప్పటికీ కూడా కొంతమంది భయపడిపోయి ప్రాణాలు తీసుకునే అంత సిచ్యువేషన్ వస్తుంది. కుటుంబాన్ని అన్యాయంగా అనాథల్లాగా మిగిలిపించే చాలా వరకు చోటు చేసుకుంటున్నాం. సో మన స్తోమతకు మించి మీరు ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు కానివ్వండి, లోన్స్ కానివ్వండి తీసుకోవడానికి మీరు ముందుగా ధైర్యం చెయ్యొద్దు. ఎందుకంటే బ్యాంక్స్ మనల్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ ఒక 20,000తో స్టార్ట్ చేస్తుంది. 20,000 అయిపోయిన తర్వాత మీరు రెగ్యులర్ గా పే చేస్తున్నారు కాబట్టి మీకు ₹1,00,000 ఒక క్రెడిట్ కార్డు ఆఫర్ వచ్చింది సార్ తీసుకోండి అంటారు. ఇక మనకున్న ఆర్థిక స్తోమత వల్ల మనం ఏం చేస్తామంటే అరే ₹1,00,000 కదా కడదాంలే, ఇప్పటి వరకు 20,000 వరకు అంతా బాగానే కడుతూ వచ్చాం కదా అని చెప్పేసి ఏం చేస్తారు, ఆ ఒక ₹1,00,000కు సంబంధించిన క్రెడిట్ కార్డును కూడా తీసుకుంటారు.
తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ వేలో మనము ప్రతి నెల తీసుకున్న దాన్ని టైం టు టైం పంచువాలిటీగా ఆ ఈఎంఐ అంతా కడుతూ వస్తున్న టైంలో మళ్ళీ మనకు ఒక 2 లక్షలు లేదంటే 3 లక్షలు 5 లక్షల వరకు ఒక ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి మళ్ళీ టెంప్ట్ అయిపోయి మన శక్తికి మించి మళ్ళీ ఆ కార్డును తీసుకోవడమో లేదంటే లోన్ను తీసుకోవడమో జరుగుతుంది. కానీ ఇక్కడ మన శాలరీ చూస్తే ఎంత ఉంటుంది, 25,000-30,000 ఉంటుంది. దాని శక్తికి మించి ఇప్పుడు కుటుంబ బాధ్యతల ప్రకారం స్కూల్ ఫీజులు కానివ్వండి, ఇంటి పోషణార్థం కానివ్వండి, అదేవిధంగా మీ యొక్క రోజు ఎక్స్పెండిచర్ కానివ్వండి, ఇవన్నీ ఈ ఈఎంఐలకు సంబంధించి డబ్బులు పే చేయాలి అంటే అది ఆ ఒక మనిషికి శక్తికి మించిన భారం అవుతుంది. కాబట్టి స్తోమతను చూసుకొని బ్యాంకులో నుంచి కానివ్వండి, ఆన్లైన్ నుంచి కానివ్వండి, అప్పులు చేస్తే అప్పుడు మనం దాన్ని తీర్చుకోవడానికి అన్ని రకాల వెసులుబాటు ఉంటాయి. అప్పుడు ఇలాంటి వేధింపులకు గురి కాకుండా ఎలాంటి కుటుంబ నష్టం జరగకుండా ఉండే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఎందుకంటే టెంప్ట్ చేయడానికి చాలా వరకు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. 5 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు, 20 లక్షలు ఇస్తారు. కానీ అది మనకు అప్పుడున్న సిచ్యువేషన్ కి పనికొస్తుంది అని చెప్పేసి తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండకుండా కొన్నిసార్లు ఉద్యోగం నచ్చి మనం కరెక్ట్ గా పనిచేస్తున్నప్పుడు మనకు శాలరీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అన్ని కంపెనీస్ అనేది ఫైర్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఉద్యోగాలు కూడా కోల్పోయే సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో దాన్ని కరెక్ట్ టైంలో పే చేయలేకపోతే ఒక 3 ఈఎంఐలు కట్టకపోతే ఖచ్చితంగా ఇక అప్పటి నుంచి టార్చర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మాత్రం చెప్పలేం, ఒక్క నెలే, ఆ నెల తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూస్ గా కాల్స్, థర్డ్ పార్టీ వాళ్ళు తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చేసి ఇంటి దాకా రావడము, కుటుంబాన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడము, పిల్లల ముందు చూడకపోవడము, వైఫ్ ముందు చూడకపోవడము, మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, మిమ్మల్ని వెతుక్కుంటూ రావడము, ఆఫీస్కి రావడము, హెచ్ఆర్ని కలవడము, ఎంప్లాయీస్ని కలవడం, మీకోసం ఎంక్వైరీ చేయడం, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక బ్యాంకు నుంచి కానివ్వండి, ప్రైవేట్ యాప్ నుంచి కానివ్వండి, వారి దగ్గర నుంచి లోన్ తీసుకునేటప్పుడు మన ఆర్థిక స్తోమత ఎంత ఉంది అనేది చూసుకున్న తర్వాత లోన్ తీసుకోవడం చాలా వరకు ఉత్తమం. ఒకవేళ తీసుకున్న పక్షంలో దాన్ని కట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నేను ముందుగా చెప్పిన స్టెప్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా వెళ్ళి మీరు బ్యాంక్ డైరెక్ట్ మేనేజర్ తోటే మీరు పర్మిషన్ లెటర్ తీసుకొచ్చుకొని ఒక కొన్ని నెలల పాటు వెసులుబాటు కల్పించుకున్నారు అంటే ఇంకొక పార్టీ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యి టచ్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్బీఐ చాలా వరకు రూల్స్ మార్చేసింది. అంటే బ్యాంక్ వాళ్ళు ఎలా ఈ కస్టమర్స్ తోటి లోన్ కట్టే కస్టమర్స్ తోటి ఎలా బిహేవ్ చేయాలి, వారితో ఎలా మాట్లాడాలి, ఎలా లోన్ అనేది రికవరీ చేసుకోవాలి అనేది చాలా వరకు గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ గైడ్ లైన్స్ కనుక ఒకవేళ పాటించకపోతే మీరు ఆర్బీఐ యొక్క వెబ్సైట్ లో కూడా వెళ్ళేసి ఈ బ్యాంకు పలానా బ్యాంకు వాళ్ళు ఇలా మమ్మల్ని అబ్యూజ్ గా తిడుతున్నారు, ఇంటికి వచ్చేసి ఇలా వేధిస్తున్నారు, రాత్రి పగలు అని లేకుండా ఇష్టానుసారంగా మెసేజ్ పెట్టడం కానివ్వండి, కాల్స్ చేయడం కానివ్వండి, ఇలా చేస్తున్నారని కనుక మీరు ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తూ మీరు కనుక ఆ మెయిల్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా ఆర్బీఐ కూడా వారిపైన ఒక నోటీస్ సర్వ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత అది ఎంతవరకు ఏం చేస్తుంది అని చెప్పేసి చూసి దాన్ని బట్టేసి వారికి పనిష్మెంట్ ఇవ్వాలా లేదా, లేకపోతే దాని యొక్క పర్మిషన్ ఉంటుందా లేదా అనేది కూడా చూసే అవకాశాలు ఉంటాయి. ఇన్ని వెసులుబాట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ వదిలేసి కేవలము వేధింపుల వల్ల మరణాన్ని మాత్రమే ఎంచుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా పాటిస్తే మనకు లోన్ రికవరీ ఏజెంట్ల నుండి కానివ్వండి, బ్యాంక్స్ నుంచి కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఎన్ని కేసులు వేసేసుకుంటే వారికి దాదాపుగా శిక్షలు పడతాయి. ఒక 10 years వరకు కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి కుటుంబంలో కోల్పోతే మనం డైరెక్ట్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ మీద కానివ్వండి, ఎండి మీద కానివ్వండి కేసు ఫైల్ చేస్తే అది కనుక ప్రూవ్ అయితే 10 సంవత్సరాలు అతను జైల్లో కూర్చోవలసిన అవసరం చోటు చేసుకుంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. మీకున్న లీగల్ స్టెప్స్ ఏంటో తెలుసుకొని న్యాయపరంగా పోరాడితే న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు దేనికి భయపడాల్సినంత అవసరం అయితే లేదు. లీగల్ గా చాలా వరకు మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలోనే ఆర్బీఐ కూడా చాలా వరకు గైడ్ లైన్స్ అనేవి చేంజ్ చేస్తూ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి స్టెప్స్ తీసేసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.